ఐశ్వర్యానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరానికి స్తోత్రాలు, అద్భుతకరానికి వందనాలు. ఐశ్వర్యానికి స్తోత్రాలు. ప్రతి రక్షణ పొందిన ప్రతి ఆరాధించాలని వాక్యం చదువుతుంది కాబట్టి ప్రతి సౌరమానంగా ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించమని దేవుని వాక్యం సెలవుతుంది కాబట్టి ప్రతి దయచేసి ఎవరు మౌనంగా ఉండకుండా నాతో కలిసి ఆరాధన స్తోత్రం 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 స్తుతి 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 యేసయ్యానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, అద్భుతకరడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన యేసయ్యా ఈ దినము చూడలేక మాకంటే గొప్పవారు, గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, ఘనమ కలిగిన వారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు, ప్రభావ అన్న చందాలు కలిగిన వారు. నాయన ఎంతో మంది దినమొచ్చులకి ఎంతో మంది నశించిపోయినచ్చు, కానీ మాకైతే ఇటువంటి గొప్ప భాగ్యం ఇచ్చు, ఇటువంటి గొప్ప బంధుత్వం ఇచ్చు. అయ్యా ఈ విధంగా సకల పరిస్థితులతో కలిసి నేను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని బంధుత్వం
ప్రభువా నువ్వు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్థితిని స్తోత్రాలు ఇస్తున్నాను నాయన. యేసయ్యా ఆకాశంలో భూమి ఆవరించిందే వానికి స్తోత్రాలు. బాహుబలం కలవాడు నాయన, పరాక్రమ కలవాడు ప్రభువా. నిన్ను ఎదిరించారు బలవక్షాలను యేసయ్యా. నీ నామాన్ని గణపరచడానికి నీ కృప చేతి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకు స్థితిని స్తోత్రాలు ఇస్తున్నాను నాయన. యేసయ్యా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, జ్ఞానంలో తైలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి లాంటి మాటలు ప్రకాశింపజేయమని, ఉదయింపజేయమని, ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. మేము భగవద్గీత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా ఎక్కడో పాపంలో, శాపంలో, అంధకారంలో, చీకట్లో పడిన మమ్మల్ని ప్రేమించు. ఎక్కడ కాబట్టి జలములో కొడుకుపైన మమ్మల్ని ప్రేమించు. మొదటి వచ్చి వరకు నన్ను ఎత్తుకొని మోసిన వాడవు నీవు యేసయ్యా. అందుకని స్తోత్రాలు, అందుకని ఆచరిస్తున్నాం. నేను ఎక్కడ ఆశించి నరకానికి వెళ్ళిపోతానేమని మా కోసం మనిషి కుమారుగా ప్రభువా ఆ సింహాసాన్ని విడిచిపెట్టిన ఆయన, ఆ దేవతల సమూహాన్ని విడిచిపెట్టి ప్రభువా మా కోసం ఈ లోకాన్ని కోసం గొప్ప దేవానికి స్తోత్రాలు. మా కోసం ఆయన ఆ మంది కొండలో, ఆ గొలుగొట్ట కొండ మీద ప్రభువా, ఆ కలువరి కొండ మీద నాయన నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం. శిలువ యాగాన్ని బట్టి, ప్రాణ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా కోసం కాచిన అమూల్యమైన ప్రశస్తమైన శిలువ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆ రక్తంలో మా యొక్క ప్రతి పాపాన్ని క్షమించి కొట్టివేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభువా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా స్వీకరించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ఇస్తున్నాం నాయన. మా కోసం ప్రభువా ఒకరికి 40 గొడవలున్న ఉపవేయబడ్డావు, ఉడిగి ఉండబడ్డావు ప్రభువా. ఈ పక్క నాకటి సాల వల్ల దున్నబడి నీవు యేసయ్యా. మా కోసం యవ్వన ప్రాణాన్ని సులువుకు అప్పగించుకున్నావు. నీ పరిశుద్ధమైన రక్తానంతా మా కోసం దారపోసినందుకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాం నాయన. యేసయ్యా మా కోసం సులువుకు అప్పగించుకొని సులువులో మరణించు, మరణాన్ని జయించి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడే తిరుగులేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు ఇస్తున్నాం నాయన. ఇంతవరకు ఆరాధన సమయంలో మీ చిత్తానుసారంగా మీ నామానికి మహిమార్థంగా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాం దేవా. ఈ సమయంలో మీ దాసుని పక్షి నిలబడబోతుండగా మీ దాసుల నాటి మీ మాట నుంచి సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కాళ్ళు హృదయాలు వచ్చిన మాకు మీ ఆత్మీయ ఆహారంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచుని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వారం అంతా మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల, సహవాసం పట్ల నువ్వు చేసిన మేలకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాం నాయన. శిలువలో చేర్చబడిన మీ శరీరం మాకు ఆహారం గాను, కార్చబడిన మీ అమూల్యమైన ప్రశస్తమైన శిలువ రక్తం మాకు పానీయముగాను తిరిగి తావుడికి సదాకాల బలవేసినందుకు నీకు స్తోత్రాలు ఇస్తున్నాం నాయన. ఈ వారం అంతా మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల, సహవాసం పట్ల నువ్వు చేసిన మేలుకు ఏమిచ్చినా నువ్వు తెచ్చుకోలేము కానీ వెరిగి నలుగురు హృదయముతో ఈ మా కొద్ది స్తుతి ఆరాధన తండ్రి యేసు నామమున నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.